చెప్తా మీ ఫేస్బుక్ పేజ్ ఎగిరిపోవటం కాదు, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ నే హోల్డ్ చేశారు. ఎందుకు చేశారంటే చెప్తాను వినండి గురువు గారు, వినండి చెప్తాను. మెటా గాని ఫేస్బుక్ గాని యూట్యూబ్ గాని పార్టీలకి ఫేవర్ గా పనిచేస్తారు. దానికి కొన్ని అల్గారిథమ్స్ ఉంటాయి. ఆ అల్గారిథమ్స్ అనేవి కమ్యూనిటీ స్టాండర్డ్స్ ని మీట్ ఒక్క నిమిషం సార్, కమ్యూనిటీ స్టాండర్డ్స్ ని మీట్ అవ్వకపోతే, ఫేక్ న్యూస్ ని ప్రచారం చేస్తే, లేకపోతే అసభ్యకరమైన పోస్టులు ఏమన్నా పెడితే, లేకపోతే అభ్యంతరకరమైన పోస్టులు ఏమన్నా పెడితే, చైల్డ్ పోర్నోగ్రఫీ గానీ, చైల్డ్ అబ్యూస్ గానీ, లేకపోతే ఒకళ్ళని వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పెడితే, ఎవరన్నా దాన్ని ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ప్లీజ్. నా ఫేస్బుక్ పేజ్ దాన్ని తక్కేస్తారా చెప్పను, చెప్పనిస్తారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఏం సంబంధం? వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఫేస్బుక్ సంబంధం ఉన్నాయి ఫేస్బుక్ కి. ఆ రకంగా ఎక్కడైనా మీరు తప్పిదం చేస్తే అప్పుడు మీరు బ్లాక్ చేస్తారు. కానీ మరి నా ఫేస్బుక్ పేజ్ కనపడలేదండి, మా ఇంట్లో కుక్క పిల్ల కనపడలేదండి, నా కారు ఎవరో తీసుకెళ్ళి, ఏం మాటలు సార్ ఇవన్నీ? నాకు అర్థం కాదు. కారు పోయిందంటే అంతేగాని సార్ ప్రభుత్వం నా ఫేస్బుక్ అకౌంట్ అది బ్లాక్ కాదండి, బ్లాక్ కాదు, ఏదో తప్పు చేసేటట్టు దాంట్లో మీరు పెట్టావు తెలుగుదేశం ఫేస్బుక్ లో ఉన్నటువంటి దాని కన్నా నిజాలు వైసీపీ ఫేస్బుక్ ఎత్తేసారు, తెలుగుదేశం అంటున్నాం, లేదా జనసేన ఎత్తేసారు అనుకుందాం. అదే ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. తెలుగుదేశం ఫేస్బుక్ ఎత్తేయడానికి ఎందుకు ఫాలో అవ్వట్లేదు? అప్పుడు ఈ మధ్య కాలంలో నిన్న విశాఖపట్నం పోతే జగన్ గారు ఏం మాట్లాడారు సార్? ఏదో గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్ అంట. అంటే ఏం చేయాలి? గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్, దే ఓన్లీ నీడ్ ఆర్డర్స్ అని బిజినెస్ మ్యాన్ లో ఒక డైలాగ్ ఉంటుందండి. మహేష్ బాబు మాఫియా డాన్గా, సూర్యాబాయిగా ఆయన మాట్లాడే డైలాగులు మీరు ప్లేకాలు పెట్టుకొని చూపించడం ఏంటంటే అది? అంటే మీ జగన్మోహన్ ఒక మాఫియా డానా? పుష్ప ఆంధ్రప్రదేశ్ లో ఈ మాదిరిగా గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్ అది ఏంటి సార్? మేము నేరుగా తుపాకులతో సవాల్ చెప్తామని అది ఎవరి మీద సవాల్ చెప్తాం సార్? అధికార పార్టీ రైతుల మీద మీకు
నాకు అర్థం కాదు. ఒక నిమిషం. నేను ఒకటి చెప్తా బాబు. నేను ఒకటి చెప్తాను నన్ను ఆయన మాట్లాడారు మాట్లాడాలి. ఇరికించి కేసు